సీఎం కిరణ్ కు ఢిల్లీ చుట్టూ తిరగడం తప్ప వేరే పని లేదని విమర్శించారు వైఎస్సార్ అభిమానులు. షర్మిల అడుగులో అడుగు వేయడానికి ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారని తెలిపారు. ఆధార్ కార్డును ఒక దయ్యంగా ప్రజలు అభివర్ణిస్తున్నారు. షర్మిలకు కష్టాలు చెప్పుకుని జగనన్నకు తెలపాలని ప్రజలు కోరుతున్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక ఉండదనే భయంతో ఆ పార్టీ నాయకులు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ప్రజలను పట్టించుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ టీడీపీ నేతలు లేరని మండిపడ్డారు. షర్మిలమ్మ గారు వస్తా ఉంటే చుట్టుపక్కల జనాలంతా కూడా వాళ్ళ ఒక బాధలు చెప్పుకుంటా ఉన్నారు. మనం రోజు పేపర్లలో టీవీలలో చూస్తా ఉన్నాం. ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక గ్యాస్ కావాలన్నా ఈ ఆధార్ కార్డు అనే ఒక దయ్యాన్ని పెట్టి మరి ఈ రోజు ఏది దొరకకుండా చేస్తా ఉన్నారు. ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న లీడర్లు కూడా ఎవరికాలు వాళ్ళు దీపావళిలో వారి ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంలో డబ్బులు సంపాదించుకునే పరిస్థితిలో, ఎందుకంటే రాబోయే కాలంలో మనం చూసేవాళ్ళు ఉండరు. మనకు దిక్కు మొక్కు ఉండదు కాబట్టి డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన ఉన్నారు కదా. పేదవాళ్ళని పట్టించుకునే పరిస్థితిలో వారు లేరు. మరి రాబోయే కాలంలో మరి యొక్క ప్రజలు ఓట్లతో కొట్టి వాళ్ళని తరిగి కొడతారని చెప్పి నేను తెలియజేస్తాను. దుర్మార్గమైన పాలన కొనసాగుతా ఉన్నది. దానికి నిదర్శనమే ఈ జనం. స్వచ్ఛందంగా ఇంతమంది తరలి వస్తా ఉంటే ఈ తెలుగుదేశం కాంగ్రెస్ కు చెమటలు బట్టి ఏదో రకంగా ఆపాలి, ఏదో రకంగా చేయాలని చూస్తా ఉన్నారు. ఈ జన ప్రవాహంలో మీరు కొట్టుకుపోయేది ఖచ్చితం. ఎందుకంటే ఈ రోజు అన్ని ధరలు పెంచిర్రు, ప్రతి వస్తువుల ధరలు పెంచిర్రు. ప్రజల ఉసురు పోసుకుంటున్నది ఘనత మీది. ఈ రోజు ఢిల్లీ చుట్టూ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఎంతసేపు ఢిల్లీ చుట్టూ తిరగడం తప్పించి ఇంకొక పని లేదు. అందుకనే జనమందరూ షర్మిలమ్మ పాదయాత్రలో కాళ్ళు కలిపి వాళ్ళందరితో వాళ్ళ సమస్యలు చెప్పుకొని రాబోయే రోజులలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి మా కష్టాలు తీర్చుకుంటామని ఈ రోజు స్వచ్ఛందంగా వస్తున్న పరిస్థితిని సందర్భంగా మీకు తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళందరి కష్టాలు తీరుతాయి అన్న ఆశతో మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఆమె షర్మిల గారు చేసే ప్రతి అడుగులో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గాని, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గాని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆమె ఒక మహిళ పాదయాత్ర చేస్తుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి అంటే జనం ఉన్నారు, ఎట్లాగో వీళ్ళను కష్టపెట్టాలని చెప్పేసి అంత ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఏమి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, షర్మిల పాదయాత్ర సక్సెస్ చేస్తారు. మా బాధలు ఏంటంటే మాకు 30 కిలోల బియ్యం లేవు, 1000 రూపాయలు పెంచులు వేరే రాష్ట్రాలు ఇస్తున్నారు, గ్యాసులు ఇస్తలేరు. వికలాంగులు కట్టలు తెచ్చుకుని బయట వేసుకుని వండుకోవాలంటే ఏం తీసుకోవాలి? 2 కాళ్ళు లేకపోతే 2 కళ్ళు లేకపోయి ఎక్కడికైనా తెచ్చుకొని ఎక్కడ వండుకొని తినాలి మేము. పోనీ సపోజ్ అన్నలు తమ్ముళ్ళు కూడా పక్కకి కొడుతున్నాయి వికలాంగుల అన్నలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనాలన్నా, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలు కోరుతున్నారు.